అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఉమ్మడి నల్గొండ జిల్లా పేరుతోని నల్గొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ మూడు ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ పడతా ఉన్నాయి. సో ఇందులో సోదరులారా, సోదరిమణులారా, ఆ, ఆ, ప్రధానంగా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఐ, సిపిఎం, మిగతా వామపక్ష పార్టీలు దాదాపు మద్దతు ఇస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఒక మావోయిస్ట్ పార్టీ, న్యూ డెమోక్రసీ తప్పితే లెఫ్ట్ పార్టీలన్నీ దాదాపుగా మన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చా. అఫీషియల్గా సిపిఐ, సిపిఎం ఆయా రాష్ట్ర పార్టీల కార్యదర్శులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోరనేని సాంబశివరావు ఇప్పటికే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు మేము మా పార్టీ అంటే ఆయా పార్టీలు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా తెలియజేశారు. సో ఎమ్మెల్యే పార్టీ ఏదైతే ఉందో మాస్ లైన్కి సంబంధించి అఫీషియల్గా ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి. గత ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాలు పోను అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినట్టు పరిస్థితి ఉన్నది. సో ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి, యనమల రాకేష్ రెడ్డి అనుకుంటాను, రాకేష్ రెడ్డి పూర్తి పేరు ఏదైనా రాకేష్ రెడ్డి ఇది పెడతా ఉన్నారు, కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. బీజేపీకి సంబంధించి వచ్చినప్పుడు బీజేపీ ప్యానెల్లో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి చెప్పాం. ఇంకా అనేక కుల సంఘాలు, ఇంకొక అసోసియేషన్లు మద్దతు కాంగ్రెస్కి ఇస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉన్నది. సో బీజేపీని కూడా మనం తక్కువ అంచనా వేయలేం. నేషనల్ లెవెల్లో అధికారంలో ఉంది ఆర్ఎస్ఎస్, దానికి సంబంధించినటువంటి బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, మాస్లోకి వెళ్తాం, గ్రాడ్యుయేట్స్లో చదువుకున్న వాళ్ళలో కొంత యువత అటు అట్రాక్షన్ కనిపిస్తూ ఉన్నది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఉన్నది. ఇక వస్తే ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం 55 మంది అభ్యర్థులు ఇక్కడ కంటెస్ట్ చేశారు. సో మెజారిటీ ఓట్లు మాకున్నాయి. పోయిన ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకి సంబంధించి వచ్చినప్పుడు చాలా నెక్ టు నెక్ వచ్చారు. పల్లా రాజేశ్వరరెడ్డి మీద చాలా దగ్గరికి వెళ్ళారు. సో గెలుస్తారా అన్నట్టుగా, నువ్వా నేనా అన్నట్టుగా ఒక దశలో ఉన్నది. సో ఈ క్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ అయినటువంటి మాజీ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ 70,000 దగ్గర ఆగిపోయారు. ఇంకా మిస్ అయ్యాను. కోదండరామ్ గారి పార్టీ, ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ ఏదైతే ఉన్నదో తెలంగాణ జనసమితి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉంది. ఆయనకు వచ్చినటువంటి 70,000 ఓట్లు అంటే అందులో వామపక్షాల ఓట్లు కూడా ఉన్నాయి. మాస్ అయిన వాళ్ళు కొన్ని ఓట్లు వేసినటువంటి మనకి కనపడతా ఉంది. సో వాళ్ళు కూడా విద్యార్థి యువజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి వామపక్ష పార్టీలకు సంబంధించి. వాళ్ళు మాస్ అయిన వాళ్ళు ఏం తీసుకుంటారో చూద్దాం. ఇప్పటికే సిపిఐ, సిపిఎంకి సంబంధించి అయితే ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నట్టు మనకు కనపడతా ఉన్నాయి. సో స్థానిక సంస్థలకు సంబంధించి ఏమన్నా అంతర్గతంగా రహస్య ఒప్పందాలు ఏమైనా జరిగినాయి ఆ పార్టీ లీడర్స్ వెల్లడించి తప్ప ఇప్పుడు మనకైతే తెలియదు. సో ఏదేమైనా సిపిఐ, సిపిఎం, మాస్ లైన్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే మాస్ లైన్ ఇంకా నిర్ణయం డిక్లేర్ చేస్తారని చూద్దాం. అసలు ఓట్లు లేవని మాస్ లైన్ కూడా పీడిఎస్యు, మాజీ పీడిఎస్యు, పిఓఎల్ వీళ్ళు చాలామంది, ఇంకా దానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్, ఉద్యోగ సంఘాలు ఇవన్నీ ఉన్నాయి. 3 జిల్లాలంటే శాఖలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికే మాస్ లైన్ పేరుతో దాదాపుగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాలకు పైగా వాళ్ళ పార్టీని స్ట్రెంథెన్ చేసుకున్నట్టు కనపడుతున్నారు మాస్ లైన్ వాళ్ళు. న్యూ డెమోక్రసీ అండ్ మావోయిస్టులు అంటే ఎన్నికలకి దూరంగానే ఉంటున్నారు. న్యూ డెమోక్రసీ స్థిరంగా ఉంటుంది. మరి ఆ ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తారో లేదో చూడాలి. సో ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే వీళ్ళంతా ఏం చేస్తారో చూడాలి. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఓవరాల్గా నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 55 మంది అభ్యర్థులు ఇక్కడ కంటెస్ట్లో ఉన్నారు. సో ఏది ఏమైనా కాంగ్రెస్ మేం గెలుస్తూనే అంటుంది లక్ష మెజార్టీతోని. అంటే 50%, 51% ఓట్స్ రావాలి. నాకు తెలిసి ఈ పోయినసారిలాగా అంత లేట్ ఉండకపోవచ్చు. మొదటి 2-3 రౌండ్స్లో గెలుపు అయితే బయటపడుద్దని భావిస్తున్నాం. సో ఖచ్చితంగా ఓటు ఇట్లా వేయటం కాదు. మనకి ఇష్టమైన అభ్యర్థికి 1వ నెంబరు, 2వ ఇష్టమైన అభ్యర్థికి 2వ నెంబరు, 3వ ఇష్టమైన 3వ నెంబర్ ఇట్లా వేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఓటింగ్ అట్లా ఉంటుంది దీనికి సంబంధించి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అట్లా ఉంటుంది. సో అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఏమంటున్నారంటే ఇందులో ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ అంటే అంతా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఆలోచించి ఓటేస్తారు కాబట్టి బీఆర్ఎస్ మేము గెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా బీజేపీ మేము గెలుస్తూ ఉంటుంది. ఎవరు గెలుస్తారా ట్రయాంగిల్ అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇంకా ఈ ట్రయాంగిల్ పోను ఇంకా 52 మంది, మొత్తం 55 మంది అభ్యర్థులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఈ 3 కూటములు పోను మిగిలినటువంటి ఏదైతే ఉన్నదో
55 మంది ఎన్నికల్లో మనకు కనపడతా ఉన్నారు. బీసీ సంఘాలు చాలా మటుకు కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చినవి కనపడతా ఉన్నాయి. సో, ఎన్నికల ఎన్నికలు రేవంత్ రెడ్డి ఎమ్మటెమ్మటే లేకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ గొంతు మీద కత్తి పెట్టినట్టుగా ఆ ఎంపీ ఎన్నికలు జరిగేటప్పుడు ఇది పెట్టి బీసీ సంఘాలు ఓ అని ఏడుస్తా ఉన్నాయి. మాకు టైం ఉంటే మేము నామినేషన్లు ఏపిచ్చేవాళ్ళమని బీసీ సంఘాలు చెప్తా ఉన్నారు. సో, మరి టైం ఉంటే అని లేకపోతే అయ్యగారి కోసం అమావాస్య కాదు బీసీ సంఘాల వాళ్ళు ఇప్పుడు తల్లబట్టుకుని ఆడటం కాదు, అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు అన్నప్పుడు పోల్ మేనేజ్మెంట్ చేసుకునే పరిస్థితులు ఉండాలి. మీరెవరు మద్దతు ఇచ్చుకుంటారు మీ ఇష్టం అది. బీసీ సంఘాలు ఇప్పుడు అభ్యర్థి ఉన్నాడా, ఇప్పుడు అభ్యర్థి లేరా, ఎత్తుక్కోటాలు ఈ కథ కార్యక్రమాలు ఇప్పుడు కాదు. ఎలక్ట్గానే ఉండాలి యుద్ధం చేసేటప్పుడు. కత్తిడాలి అన్ను పట్టుకొని ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగానే ఉండాలి. సో, బీసీ సంఘాలకు సంబంధించి సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తీర్మానం వలన మునూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అంటే బీసీ సంబంధించినటువంటి వ్యక్తి. సో, ఏమవుతుందో చూడాలి. ఇప్పటికే 3 జిల్లాల్లో మునూరు కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున అంటే 100కి 13-14% జనాభా కలిగినటువంటి మునూరు కాపులు భుజాన వేసుకుని పనిచేస్తా ఉన్నాయి. సో, ప్రశ్నించే గొంతుక తీర్మానం వల్ల అనేది చెప్పక తప్పదు. ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు బక్కా జెడ్సన్, ఇంకా అశోక్, ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా. సో, వీళ్ళంతా కూడా రేస్లో ఉన్నట్టుగా మనం చెప్పక తప్పదు. సో, ఈ 55 మందిలో కొంతమంది ఆయా పార్టీలు కొంతమందితో ప్రత్యేకంగా ఏపిచ్చారు అనేది మనం ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాం. సో, ఏదేమైనా ఇక్కడ ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి అనేక స్థానిక సమస్యలు ఉన్నాయి. సో, అందులో ప్రధానంగా మనం విద్య, వైద్యం, ఉపాధి, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టి ఇప్పుడు కామన్ ఎజెండా. విద్య, వైద్యం, ఉపాధి, స్వయం ఉపాధిలో రుణాలు, కుల సంఘాలకు సంబంధించి పెట్టుబడులు ఇవన్నీ అదనంగా వచ్చి జాయిన్ అవుతా ఉన్నాయి. సో, సౌకర్యవంతమైన కొద్దిగా అవసరాలు తీరేటువంటి ప్రజా జీవితం, దరిద్రం నుంచి బయటపడేటువంటి ఇది ఉండాలని తెలియజేసుకుంటా ఉన్నాను. సో, ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇప్పుడు సుమారుగా 9 జిల్లాలని, ఉమ్మడి 3 జిల్లాలు అయితే ఇప్పుడు 9 జిల్లాలని అట్లా చెప్పాల్సి వస్తే 5 పార్లమెంట్ స్థానాలున్నాయి. అంటే దాదాపుగా 35-39 దాకా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అంటున్నారు. సో, ఆ విధంగా ఈ ఎన్నికలు అంటే 1/3 అంటే 1/3 కాదు, 3/1 ఒక వంతు ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నారు. ఈ 2024 మే 27 జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. అంటే ఇది విద్యావంతులు ఏం కోరుకుంటున్నారు అనేది కొద్దిగా ఇది అద్దం పట్టినట్టుగా ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా ఏమేమి ఉన్నాయనే తెలియజేయాలి. సో, ఈ ఎన్నికలకు సంబంధించి తెలంగాణకి సంబంధించిన అంశం కాబట్టి తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాలు ఎప్పుడు ఉంటాయి. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అట్లా చెప్పాల్సి వస్తే ఓవరాల్గా ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో రిటైర్మెంట్లే కానీ రిక్రూట్మెంట్ లేనటువంటి ఒక వ్యవస్థను చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. వేస్తే నామమాత్రంగా పోలీసు వాళ్ళకి అవసరమైన పోస్టులు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. అందుకోసం ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది. సో, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ కూడా వాళ్ళు ఒకవైపు ఖాళీగా ఉన్న 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముతున్నారు. వాళ్ళు కూడా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం వలన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తాను. బీఆర్ఎస్ కూడా మొన్నటిదాకా అధికారంలో ఉన్నది. వాళ్ళకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో ఉంది. భవిష్యత్తులో అదే ప్రతిపక్ష పార్టీగా అత్యధిక సీట్లు కలిగినటువంటి పార్టీగా కూడా ఉన్నదనేది చెప్తా ఉన్నాం. సో, అందుకోసం నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి, జాబులకు సంబంధించి ఇవన్నీ ఏం చేశారనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి యువత మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకి ఎడిక్ట్ అవుతూ ఉన్నారు. ఉద్యోగాలు లేక అనేది ఉన్నది. సో, అందుకోసం ఉద్యోగాలు ఖాళీగా ఉన్న 2 లక్షల పైగా పైచిలకు 2.5 లక్షలకు పైగా ఉన్నటువంటి పైచిలకు ఉద్యోగాలని భర్తీ చేయాలి. దాంతో పాటుగా ఏదైతే ఉందో అటు కాంగ్రెస్ కానీ, అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీతో సహా ఈ 3 ఏదైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి కూటములు లేకపోతే పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటి ఎన్నికల్లో యువతకు సంబంధించి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తే లేని వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇది ఇస్తామన్నారు. ఏమంటారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. 3,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. సో, కోచింగ్ సెంటర్లకు సంబంధించి కార్పొరేట్ కోచింగ్ పెద్ద ఉద్యోగాలు కొట్టడానికి కార్పొరేట్ కోచింగ్ సెంటర్ని ఫీజులు నియంత్రణ చేస్తామని చెప్పేసి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు అనేది ఎజెండాగా ఉన్నది. మండలానికి ఒక ప్రెస్ క్లబ్ అనేది కూడా ప్రధానమైన ఎజెండాగా ఉన్నది. రిటైర్డ్ ఉద్యోగులకి సంబంధించి 62 సంవత్సరాలు చేశారు. అది 55 సంవత్సరాల నుంచి కొత్త నిరుద్యోగులకి అవకాశాలు కల్పించాలి. ఎట్లాగూ రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ అవన్నీ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి. సో, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా యూనివర్సిటీని కోరుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తా ఉన్నాను. ఇందులో పబ్లిక్ హెల్త్కి సంబంధించి 3% ఉన్న బడ్జెట్ని 20% పెంచాలని చెప్పేసి ఉన్నది. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న నాన్ పారామెడికల్ సిబ్బంది అయితే ఉన్నాయి. ఒక డాక్టర్కి 6 సిబ్బంది ఉండాలి. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్సా, ఏఎన్ఎంలా, జిఎన్ఎంలా, కాంపౌండర్లా, ల్యాబ్ టెక్నీషియన్సా,
లేకపోతే ఈసీజీ, ఎక్స్‌రే తీసేవాళ్ళు వీళ్ళందరూ 1:6 రేషియో భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. సో, ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. సో, రీసెర్చ్ విద్యకి నిధులు పెంచాల్సిన అవసరం ఉన్నది. ప్రతి హాస్పిటల్‌కి సంబంధించి మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్‌లో కూడా కనీసం నలుగురు తగ్గకుండా డాక్టర్లు పెట్టాలనేది ప్రధానమైన డిమాండ్‌గా మనకు కనిపిస్తూ ఉంది. సో, అందరికీ అందుబాటులో విద్య అనేది బడ్జెట్‌లో 3%, 6% కాదు 30% నిధులు కేటాయించాలనేది ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికల్లో మన ముందుకు వస్తూ ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. దాంతోని పాటు ఖాళీగా ఉన్న బీసీ పోస్టులు భర్తీ చేయాలనేది కూడా ప్రధానమైన ఎజెండాగా ఉన్నది. కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సంబంధించి, కాంట్రాక్టు లెక్చరర్స్‌కి సంబంధించి వాళ్ళని కూడా భర్తీ ఖాళీగా ఉన్న పోస్టులు అనౌన్స్ చేసి వాటిని భర్తీ చేయాలనేది. సో, ఆహ్, మంచి వాతావరణం ఉండాలి. స్టూడెంట్స్‌కి ఏదైతే ఉందో యూనివర్సిటీలో డిగ్రీలు, పీజీలు చదివే వాళ్ళకి ఇది ఉండాలని చెప్పేసి ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళకి స్కూల్స్ టీచర్స్ గానీ, అటు కాలేజీల్లో జూనియర్ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో పనిచేసే ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్‌కి తగిన భద్రత ఉండాలని, సో, విద్యలో సమాన అవకాశాలు ఉండాలని చెప్పేసి ఈ ఎజెండాలో మనకు కనపడతా ఉంది. ఎడ్యుకేషన్ అది ప్రధానమైంది. సో, అకాడమిక్ విద్యతోని పాటుగా పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు వీళ్ళందరికీ సంబంధించినవి కూడా గుర్తు చేయాలి. వృత్తి విద్యా కోర్సుల్ని ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఆ విధంగా ఉండాలి. స్కిల్ డెవలప్‌మెంట్ వాటికి సంబంధించినవి కూడా కేంద్రంలో ఏర్పాటు చేయాలి. డిజిటల్ విద్యని ఎంకరేజ్ చేయాలనేది కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా ఎజెండాగా వస్తుంది. ముఖ్యంగా విద్యా సంస్థల అభివృద్ధి కోసం కంపెనీలకు సంబంధించి సిఎస్ఆర్ నిధులు కొంత పర్సెంటేజ్ ఉంటుంది. వాటిని తీసుకొచ్చి ఆయా ప్రాంతాల అభివృద్ధికి, విద్యా వైద్య రంగాల అభివృద్ధికి పాటుపడాలనేది, పారదర్శకంగా ఉండాలనేది, హోంగార్డులకు సంబంధించి ఏదైతే ఉన్నదో వాళ్ళని ఇది చేయాలని చెప్పేసి, పెన్షనర్స్‌కి సంబంధించి కూడా ఇది చేయాలని చెప్పేసి, జీవో నెంబర్ 46, 317 మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకు ప్రధానంగా వినపడతా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ జరిగాయని దాదాపుగా లోకల్ స్థానిక సంస్థలు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు స్థానిక సమస్యల మీద ఉంటాయి. నీరు, స్ట్రీట్ లైట్స్, రోడ్లు, సైడ్ కాలువలు వాటికి సంబంధించినటువంటి ఇటు కార్పొరేషన్ ఎన్నికలు కానీ, లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు జరిగిన. సో, ఎన్నికలకు సంబంధించి ఇది పెద్ద ఎన్నికలుగా మనం అనుకోవచ్చు. రాష్ట్రంలో 11 యూనివర్సిటీలు ఉంటే అందులో 873 30% ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నది. సో, 1977 ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయాలనేది, అంతమందిని భర్తీ చేయాలనేది, విద్యారంగాన్ని డెవలప్‌మెంట్ చేయాలనేది, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఉన్నది. ఇక ఉపాధి అవకాశాలకు సంబంధించి స్వయం ఉపాధి లోన్లు ఇవ్వటం, సో, వ్యవస్థాగత వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, సుస్థిర పరిశ్రమల మద్దతు ఇవ్వటం, అభివృద్ధి పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణలు ప్రోత్సహించడం, మహిళల యువత ఉపాధిని పెంపొందించడం, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం, పారదర్శక జవాబుదారీని నిర్ధారించడం, ఈ కీలక రంగాల మీద దృష్టి పెట్టి అదేవిధంగా ఉపాధి అవకాశాలను చేయటం, గ్రామీణ ఉపాధి పథకాన్ని ఏదైతే పనికి ఆహార పథకాన్ని దాన్ని కొంత అమౌంట్ని పెంచే ప్రయత్నం చేయటం, ఆ విధంగా ఉండాలనేది. తెలంగాణలో అన్ని యూనివర్సిటీల్లో పార్ట్ టైం లెక్చరర్లు, కాంట్రాక్ట్ స్టాఫ్ గుర్తించడానికి, డిగ్రీ కళాశాల నష్టపోయిన అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ప్రధానంగా కనపడతా ఉంది. అంటే న్యాయానికి సంబంధించి మానవ హక్కుల పరిరక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతిని ఎదుర్కోవడం, రాజ్యాంగం పట్ల గౌరవం, అందరికీ న్యాయం లభించే అవకాశం, చట్టబద్ధ సంస్కృతిని ప్రోత్సహించడం, చట్టాన్ని అమలు చేయటం, సో, ఇవన్నీ ఉండాలని ప్రతి జిల్లా, మండలం లీగల్ సర్వీస్ అథారిటీస్ అవి ఉండి ప్రజలకి న్యాయాన్ని ఎట్లయితే వైద్యం అందుబాటులో ఉంటుందో న్యాయం కూడా అట్లా అందుబాటులో ఉండాలని చెప్పేసి మనకి ప్రధాన ఎజెండాగా కనపడతా ఉన్నది. వీటితో పాటుగా ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించినప్పుడు ఒక యూనివర్సిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి, వరంగల్ ఈ దీనిపల్లి టెక్స్టైల్ పార్కు, ఇంకో గిరిజన యూనివర్సిటీ తొందరగా ప్రారంభించడం, ఎక్కడ ప్రారంభించి ఇవన్నీ ఉన్నాయి ఎజెండాలు. సామాజిక స్వేచ్ఛ, సామాజిక న్యాయం అనేది ప్రధానంగా సమానత్వాన్ని ప్రోత్సహించడం, సోషల్ లిబర్టీని రక్షించడం, వివక్షను ఎదుర్కోవడం, సామాజిక న్యాయానికి మద్దతు ఇవ్వడం, మానవ హక్కుల కోసం వాదించడం, భద్రతకు భరోసా కల్పించడం, అన్ని స్థాయిల్లో పౌర నిశ్చితార్థాన్ని ప్రోత్సహించడం, అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడం, సమ్మిళిత సమాజాన్ని రూపొందించడం, ఇట్లా ఇవన్నీ ఉన్నాయనేది తెలియజేస్తూ, తెలంగాణ బార్ కౌన్సిల్ మౌలిక సదుపాయాల కోసం ఖమ్మం దాంట్లో మౌలిక వస్తువుల అంటే అన్ని ఉమ్మడి 3 జిల్లాల్లో అన్ని బార్ కౌన్సిల్కి వీటిని చేయటం, సో, ఆ విధంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తూ, సో, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి సపోజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పేపర్ బోర్డుకు సంబంధించినటువంటి దాన్ని చేయటం, దాన్ని పునర్నిర్మించడం, సో, ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా యూనివర్సిటీని స్థాపించడం, సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉన్నది. అసలు అంటే నల్గొండకి యూనివర్సిటీ ఉంది, వరంగల్కి కాకతీయ యూనివర్సిటీ ఉంది, ఖమ్మానికి కూడా ఒక యూనివర్సిటీ పెట్టమని చాలా కాలంగా అడుగుతా ఉన్నాం. సో, అట్లా ఉండాలనేది ప్రధానమైన డిమాండ్గా ఉన్నది. బీడీ పరిశ్రమ స్థాపించాలనేది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించాలనేది ప్రధాన డిమాండ్గా ఉన్నది. ఇంకా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఉన్నది.
నల్గొండ జిల్లాకి సంపూర్ణంగా ఫ్లోరైడ్ రహిత మంచినీటిని అందించడం, ఇవన్నీ కూడా ఎజెండాలో ఉన్నాయి. అంటే ఈ పెద్ద ఎన్నికల్లో ఇది ఒక పెద్ద ఎన్నిక, 5 పార్లమెంట్ సీట్లు అనేది తెలియజేస్తున్నాను. సో ఆ విధంగా సో ఈ ఎన్నికలకి చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నది. సో ప్రశ్నించే గొంతుక పేరుతోని తీన్మార్మలన్న వస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి రాజకీయాలు చేసినటువంటి బీజేపీ ప్రతినిధిగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, సో యువకుడు, తిరగలిగినటువంటి వాడుగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మన ముందుకు వస్తాను. దీంతో పాటు ఈ ముగ్గురితో కలుపుకొని 55 మంది ఇక్కడ అభ్యర్థులుగా ఉన్నారు. ఇందులో బీసీ కుల జనగణన అనేది ప్రధాన ఎజెండాగా ఉన్నది. సో ఇది కుల జనగణన జరిగితే జనాభా దామాషా ప్రకారం మేలు జరుగుద్దని చెప్పేసి, దాంతోపాటు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఉపాధి మార్గాలు పెంచడం, ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెంచడం, చిరుధాన్యాలకు సంబంధించినటువంటి ఆహారోత్పత్తుల్ని పెంచడం, వాణిజ్య పంటలని పెంచేటువంటి ప్రయత్నం చేయటం, వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమని, అదేవిధంగా మత్స్య పరిశ్రమని, చేపల ఇండస్ట్రీ, పౌల్ట్రీ, కోళ్ళ ఫారాలకు సంబంధించిన పరిశ్రమని, కోడిగుడ్ల పరిశ్రమని స్ట్రెంథెన్ చేయటం. ఆ విధంగా ఈ ప్రత్యామ్నాయం ఏదైతే ఉన్నదో వ్యవసాయ రంగంతో పాటు అనుకూలంగా ఉన్నటువంటి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ రంగాల ద్వారా ప్రజల దీన్ని పెంచే ప్రయత్నం చేయడం, ప్రజల యొక్క ఆదాయం సోర్స్ని పెంచే ప్రయత్నం చేయడం, మార్కెట్లకు సంబంధించి వచ్చినప్పుడు కోల్డ్ స్టోరేజ్ పెంచడం, కూరగాయల ఉత్పత్తులు జరిగినప్పుడు 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత టమాటాలని ఆడ పారబోసి రావటమే, మళ్ళీ తీసుకుని వస్తే అదొక అదనపు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. అట్లాంటి వాటికి సంబంధించి కూరగాయలు 4 రోజులైనా స్టోరేజ్ అయ్యేటువంటి ఒక కూరగాయలకు సంబంధించినటువంటి 3 జిల్లాలకు సంబంధించి కూరగాయల స్టోరేజ్లకు సంబంధించి, అదేవిధంగా త్రాగునీరు, సాగునీరుకి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సీతారాం ప్రాజెక్టు, ఇతర చెక్ డ్యామ్లు, లేకపోతే చిన్న చెక్ డ్యామ్లు, మధ్య తరహా ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చెరువులు, కుంటలు ఇవన్నిటిని ఇది చేయటం. సో పాలేరులో కృష్ణానదిలో గోదావరి జలాలను కృష్ణానదిలో అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం అవుతుంది దాన్ని. సో అదేవిధంగా ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి ఇతర లోకల్ సమస్యలు, ఇతర విభాగాలు అయితే అన్ని విభాగాలకు సంబంధించి ఇది ఎజెండాగా ఉన్నది. సో ఆ విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అదేవిధంగా మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు ఈ క్రమంలో ఉన్నాయి. అన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు. సో వాళ్ళు ప్రతిపక్ష పార్టీలుగా ఒకసారి కొంత పోషిస్తున్నారు, అధికార పార్టీలుగా వాళ్ళు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. సో ఏమైనప్పటికీ కూడా విద్యావంతులు ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటైపోతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది. రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే చెప్పాను. సుమారు 4.6 అంటే 4,60,000 పైచిలకు ఓటర్లు ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి కనిపిస్తూ ఉన్నారు. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఆ విధంగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సో ఓటుకు నోటైతే పనిచే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా మందుకు లేదు, తైలాలు లేవు. సో ఎన్నికలు మంచిగానే జరుగుతున్నాయని భావించవచ్చు. సో ఇంకొకటి అసలు చెప్పకుండా చేస్తే ఇది అట్లా చెప్పాల్సి వస్తే మంచి చెడులు చెప్పాలి ఖచ్చితంగా. సో ఈ ఎన్నికలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెచ్చిపెట్టిన ఎన్నికలు అనేది చెప్పక తప్పదు. ఎందుకంటే 6 సంవత్సరాలు అధికారంలో ఉన్నామని చెప్పేసి గ్రాడ్యుయేట్ ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డికి ఓటు వేయడం జరిగింది. తనేమో మంత్రి కావాలని చెప్పేసి అక్కడ వేరే జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ చేసేసి దీని ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఈ లోకల్ అక్కడ స్థానికంగా పోటీ ఉన్నప్పటికీ కూడా ఇతనికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వటం, లేకపోతే ఈయన టికెట్ తెచ్చుకోవడం జరిగింది. ఏదైనా బీఆర్ఎస్ పల్లా రాజేశ్వర రెడ్డి చేసినటువంటి నిర్ణయం మేరకు ప్రజాధనం ఏదైతుందో 100,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజాధనం వృధా అవుతుంది. ప్రజలందరూ ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద రూపాయి పన్నులు కడితే ఆ డబ్బులన్నీ వచ్చింది. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఈ పేరుతోనే ఖర్చు చేస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా పల్లా రాజేశ్వర రెడ్డి లేకపోతే తను ఉన్నటువంటి పార్టీ చేసినట్టు నిర్ణయం వల్ల ఎన్నికల మన ఎత్తి మీద పడ్డాయి. దీనివల్ల అనేక 100 కోట్ల రూపాయలు ప్రజాధనం ఇదవుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ కూడా పాత సీటే కాబట్టి గెలిచే సోర్స్ లేకపోలేదని చెప్పలేము. సో దానికి సంబంధించి అది ఎట్లా చెప్పాల్సి వస్తే 3 ట్రయాంగిల్ పోటీ అయితే మనకి జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు 2,000, 1,000, 2,000, 500, 1,000, 2,000, 3,000, 5,000, 10,000, మ్యాక్సిమం 20,000 దాకా రావచ్చేమో. ఇంకా ఎక్కువ కూడా వచ్చేటువంటి అభ్యర్థులు ఉన్నారు. గెలుపు రేసులో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మనకు కనపడుతూ ఉన్నారు. నేను అభ్యర్థులు అని చెప్పలేము. సో చాలామంది 55 మందిలో ప్రధాన పార్టీల అభ్యర్థులే కాకుండా ఈ మూడు కూటమిలే కాకుండా ఇక మిగతా 52 మంది కూడా బాగా టఫ్ ఫైట్లో ఉన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ నిలుపుకోవడం కోసం చివరిదాకా తుదికండా ఫైట్ చేస్తూ ఉంది. బీజేపీ పాగా వేసి
కమ్యూనిస్ట్ కంచుకోటలో నిలబడాలని బీజేపీ అనుబంధ కూటములు పనిచేస్తామని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ నిలుపుకొని ఈ సీట్ నిలుపుకొని ఏదైతే ఉందో 5 పార్లమెంట్ స్థానాల్లో మాకు తిరుగులేదన్నట్టుగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. ఈ 3 కూటమి నోట పెద్ద ఎత్తున టఫ్ ఫైట్ జరుగుతుంది. దీంతో పాటు ప్రధానమైనటువంటి బలమైనటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. వివిధ కుల సంఘాలు, వివిధ అసోసియేషన్లు, వివిధ ఫెడరేషన్ల తరఫున అభ్యర్థులు నిలబడ్డారు. అవి కూడా ఓట్లు చెల్లుతాయి. సో ఏమవుతుందో ఎన్నికలకు సంబంధించి తర్వాత చూద్దామని చెప్పేసి సో ఎన్నికల ఫలితాల వరకు చూద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రామని చెప్పేసి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.